ఇది ఇట్టుంటే ఇక ఇంకో ఏతుల పని చేస్తాను, ఇంకో ఏతుల పని, ఈ ఏతుల పని ఇది ఏం ఏతుల పని అంటే ఇగో చీకటి మామిడి సర్పంచ్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో విజయం సాధించిన తిరుమణి నాగరాజు గారికి అభినందనలు. చీకటి మామిడి గ్రామంలో తెలంగాణ తీన్మార్ గారి పార్టీ అభ్యర్థి గెలిచిండని ఇట్లా ఫోటో వేసుకున్నాడు కదా. ఈయన ఎవరో కాదు, ఈయన పేరు నాగరాజు గౌడు. ఇక వీనికి సంబంధించి కొన్ని పాస్తులు ఉంటే కూడా పెడతా అంటాడు అన్నట్టు. అట్లా అర్థం చేసుకోరు, ఇక గట్టిగా చెప్పద్దు కొంచెం. కాబట్టి ఈయన ఇద్దరు చిన్ననాటి మిత్రులు, పాదయాత్రలో నాతో తిరిగేటోడే నాగరాజు గౌడ్ అని, చీకటి మామిడి గ్రామము. కాబట్టి ఈయన గెలిచిండని ఇప్పుడు వీని పార్టీ నుండి ఈయన గెలిచిండని చెప్పుకుంటాను. సిగ్గు అనిపించలేదా నీకు? ఆయన నీ పార్టీ నుండి వేసిండా? నువ్వు బలపరిచిన ఆయనను నువ్వు తీసుకుపోయి నామినేషన్ వేయించినావా? ఇప్పుడు నీ సొంత గ్రామంలో బాలరాజ్ పటేల్ని నువ్వే స్వయంగా తీసుకుపోయి నామినేషన్ వేయించినావు. నువ్వు ఆ నామినేషన్ వేయించినావా? అసలు నీ పేరు చెప్పుకున్నాడు ఆయన బీఆర్ఎస్ పార్టీ నుండి, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆయన. సాక్ష్యం చూపించాలా? నీ స్నేహితుడే కాదట్టలేం, నీ చిన్ననాటి స్నేహితుడే, నీ క్లాస్మేటే, నువ్వు ఇచ్చే పైసలు దాచిపెట్టేటోడే కాదంటలేం. కానీ ఆయన నువ్వు బలపరిచిన అభ్యర్థి కాదు, నీ పార్టీ పెట్టిన అభ్యర్థి కాదు. సాక్ష్యం చూపెడతా చూడు. ఎన్ని కథలు పడుతున్నావు మళ్ళీ. ఇక చదువుకో మళ్ళీ. ఇది ఒకటి ఉంటుంది ఆధారం అని నువ్వు ఊహించలేకపోతావు. చీకటి మామిడిని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతా, చీకటి మామిడి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తిరుమణి నాగరాజు గౌడు అన్నారు. ఏ చెప్పుతో కొట్టాలి విధవా నిన్ను? ఆయనేమో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి, నా పార్టీ నుండి గెలిచిండు, నా కొడుకు అంటాడు చూడు బాహుబల్య. నా పార్టీ అభ్యర్థి సిగ్గనిపించాల జరా. ఏ కొట్టంలో ఇంతేంది దూడ నాదే అన్నట్టున్నది నీ పరిస్థితి. మందిపెన్నిల కాడ మంగళ ఆరతి పడతావు నువ్వు. ఏ దొడ్డు అయితే ఏంది, ఆ దొడ్డు ఈయన బిడ్డ నాదే అన్నట్టున్నది నీ కథ. సిగ్గనిపించాలి కదా. ఇక్కడ నీ స్నేహితుడు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి, నీ పార్టీ కాదు. నిన్న నుంచి ఆ పోరగాళ్ళు, తెలియని పోరగాళ్ళు, వీని పక్కన ఉంటారు కదా తెలియని పోరగాళ్ళు, ఏ సంచలన విజయం, ఇప్పటి నుండి అద్భుత విజయాలు సాధించుకొస్తాను. బొచ్చు విజయాలు సాధించుకొస్తాయి. అదో పార్టీ, తాలిబాన్ల పార్టీ అది. ఒక వ్యక్తి ఎన్ని పార్టీలు పెడతారు రాబాయ్? జైల్లో ఉన్నాక ఒక పార్టీ, జైలు బయటకు వచ్చినాక ఒక పార్టీ, మళ్ళీ 5 నెలలకు ఒక పార్టీ. ఏమైనా పెడతారా ఇటువంటి పార్టీలు? కాబట్టి ఈ తిరుమణి నాగరాజు గౌడ్ అనేటైనా తీన్మార్ మల్లి స్నేహితుడే కానీ తీన్మార్ మల్లి పార్టీ నుండి పోటీ చేసిన ఆయన కాదు. ఈయన బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి చీకటి మామిడి గ్రామం నుండి సర్పంచ్గా గెలుపొందిండు. ఈయన గెలుపులో మల్లిగాని పాత్ర ఇంచు అంటే ఇంచు లేదు. కాకపోతే మల్లిగాడు ఇచ్చిన పైసలు తీసుకొచ్చుకొని పంచవచ్చు, అదైతే ఓపెన్. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు చెప్పడానికి. వాచి లేకపాయ ఒకనాడు, ఈ గదవలు ఇట్లా పెరగకపోయే ఒకనాడు, ఈ బొత్త ముందుకు రాకపోయే ఒకనాడు. ఏం తిన్నావు, ఎట్లా పెంచినావు, ఇవన్నీ ఎవల సొమ్ము ఇదంతా కనీసం గుర్తుకత్తలేదా? మళ్ళీ పండుకున్నప్పుడు ఆయన అటు బొర్రేటప్పుడు ఇటు బొర్రేటప్పుడు ఈ బొత్త ఎక్కడిది, ఈ బొత్తల పేగులు, ఈ తిండి అంతా ఎవడు పెట్టిన సొమ్ము అని కనీసం గుర్తుకత్తలేదు. మళ్ళీ సిగ్గు అనిపించలేదు చూసుకుంటే. ఈ గదవలు మన తెల్లవాందికి పెరిగినట్టు పెరిగినాయి. ఇట్లా నేను ఇట్లా మాట్లాడితేనే ఇజ్జత్ వస్తుంది నీకు. వట్టి పుణ్యానికి ప్రశ్నిస్తే మా మీద కేసులు పెడతావు. కేసులు నీ కేసు శాప పిల్లని రాకినట్టు రాకుతానే నేసి కింద ఆగు. ఎందుకు తొందరపడతావు? నువ్వు కేసు పెట్టగానే పోలీసు వాళ్ళు తీసుకున్నారంటే ఎందుకు తీసుకున్నారు? నువ్వు కాంగ్రెస్కు వత్తాసు పలుకుతాను, కాంగ్రెస్కు తొత్తు నువ్వు, అందుకు తీసుకున్నారు వాళ్ళు. దయచేసి పోలీసు వారు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు అదే ఆ సర్జనర్ గారిని ఏమన్నాడు? దందాలు చేసేటోడు అన్నాడు. మరి గంత పెద్ద మాట మీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక దుర్మార్గుడు, ఒక బ్లాక్మెయిలర్ మాట్లాడితే మీరు కనీసం వారి మీద ఇప్పటివరకు కేసు ఫైల్ చేయకుండా చనిపోయిన వారి మీద, వాళ్ళ చావు మీద విచారణ జరగాలని చిలక ప్రవీణ్ లాంటి జర్నలిస్టులు గొంతెత్తి మాట్లాడితే మా మీద కేసులు ఫైల్ చేస్తారా మీరు? దాన్ని ఒకసారి మీరు పరిశీలించాలి. కాబట్టి తిరుమణి నాగరాజు గౌడు
విజయంలో తీన్మార్ మల్లి పాత్ర ఎంత అంటే 0. గుర్తుపెట్టుకోరు.